రాజు స్నేహితుడైన నాకు మొర్దకే మోకరిల్లడం లేదు. కనుక చీట్లు వేయండి. అతని ఏం చేయాలో వాళ్ళు నిర్ణయిస్తారు. అలాగే ఉండాలి. 12వ నెలలో అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా మొర్దకే స్వజనులకు యూదులందరూ సంహరించబడతారు. హమాను, నువ్వు రావడం సంతోషంగా ఉంది. మీరు అనుమతిస్తే నేను ఒక కలవరపరిచే వార్త చెప్తాను. మీ రాజ్య సంస్థానాలన్నింటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరియున్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. నన్నేం చేయమంటావు హమాను? వారు హతము చేయబడినట్లు ఒక చట్టము తెండి. నేను నిన్ను నమ్ముతున్నాను హమాను. ఒకవేళ ఈ జనులు మనకు ముప్పు అయితే గనుక చట్టాన్ని తీసుకొద్దాం. చాలా బాగా చేశాడు. గర్ల్స్ నాయకత్వ క్లబ్ అధ్యక్షురాలుగా డాన్స్ కోసం అలంకరించడంలో గిజ్మోని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ జాయ్. చాలా సంతోషం. కానీ నువ్వు క్లబ్ సభ్యత్వం కోసం అతన్ని నామినేట్ చేయలేవు. ఏమంటున్నావు? నువ్వు 6 months గా సభ్యురాలుగా ఉన్నావు. మరో స్టూడెంట్ ని నువ్వు ప్రతిపాదించాల్సి ఉంటుంది. నువ్వు నీ ప్రతిపాదన ఈ రోజు పాఠశాల తర్వాత సమావేశంలో చెప్పవచ్చు. ఏమన్నా సాయం కావాలా? అవును, దురదృష్టవశాత్తు నా జీపీఎస్ లో ఇంకా పాఠశాల లేఅవుట్ లేదు. కాబట్టి ఎక్కడ ఏముందో తెలీదు. నేను రూమ్ నెంబర్ 12 కోసం చూస్తున్నా. అది పైనుంది, నేను చూపిస్తాను. నా పేరు బోనీ స్కర్ట్. జాయ్ పెప్పర్. నువ్వు ఇక్కడ కొత్త? అవును, ఇక్కడికొచ్చి వారం అవుతుంది. నాతో మాట్లాడిన మొదటి వ్యక్తివి నీవే. వా ఆల్జీబ్రా. నేనింకా లెక్కల్లో ఇబ్బంది పడుతుంటాను. కావాలంటే నీ హోంవర్క్ లో నేను సహాయపడతాను ఎప్పుడైనా సరే. మళ్ళీ కలుద్దాం జాయ్. జాయినస్, నేను ఈ రోజు క్లబ్ మెంబర్షిప్ కోసం ప్రతిపాదించే అమ్మాయి దొరికింది. ఏది? ఆ చక్రాల కుర్చీలో ఉన్నమ్మాయా? అవును, ఆమె. క్లబ్కు ఆమె సరైన వ్యక్తి కాదు జాయ్. ఆమె సేవా ప్రాజెక్టులో చేయలేదు, ఆటల్లో ఉత్సాహపరచలేదు, ఏమీ చేయలేదు. ఆమె చేయగలదు. ఆమె పేరుని ప్రతిపాదించడం నీకేమంత మంచిది కాదు జాయ్. అయితే నువ్వు ఏం చేయబోతున్నావు జాయ్? మీ క్లబ్ మీటింగ్ మొదలవ్వబోతుంది. ఏమో తెలీదు. జైనస్ కు నేను బోనీని ప్రతిపాదించడం ఇష్టం లేదు. పైగా ఆమె అధ్యక్షురాలు. అది సరైనది కాదు జాయ్, నువ్వు ఆమెకు చెప్పాలి. అస్సలు కుదరదు. జైనస్ నన్ను క్లబ్ నుండి తీసేయగలదు. నేను ఆమె కోసం నిలబడలేను. నాకంత ధైర్యం లేదు. సూపర్ బుక్. నేను మరలా జిమ్కి వెళ్ళి ఇంకాస్త అలంకరణ చేయాలి. నేను మిమ్మల్ని పర్యవసానాలు ఎలా ఉన్నా సరైన దాని విషయమై మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకున్న వ్యక్తిని కలవడానికి తీసుకువెళుతున్నాను.
మనం ప్రాచీన పర్షియా క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో ఉన్నట్టు ఉంది. నిశ్శబ్దం. మిమ్మల్ని ఇక్కడికి హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను ఏలుతున్న అహశ్వేరోష్ కు సేవ చేయడానికి తెచ్చాను. నువ్వు నా ఆజ్ఞలు గైకొని చెప్పినట్టు చేయవలెను. అటాచ్ ఆ అమ్మాయిని స్త్రీల మందిరానికి తీసుకువెళ్ళావు. పదండి, నేను మీ ఇద్దరిని నాతో పాటు రథాల దగ్గర పరిచేయడానికి తీసుకువెళ్తాను. ఈ రథాలు మెరిసే వరకు మీరు వాటిని రుద్దాలి. సరే సార్, మేం తప్పక చేస్తాం. రాగిజ్మో, జాయ్ ఎక్కడుందో చూద్దాం. రాగిజ్మో, వెళ్దాం. నేను అలా రాలేను క్రిస్. ఈ రథాలు మెరిసే వరకు వీటిని రుద్దుతానని నేను అతనికి మాటిచ్చాను. ఈ రోబో మాటిచ్చాడంటే అంతే. సరే, ముందు రుద్దుతాం, తర్వాత జాయ్ని వెతుకుదాం. హే, వావ్, అద్భుతంగా ఉంది. నీ పేరేంటి అమ్మాయి? ఓ హలో, నా పేరు జాయ్. రాణి మాట్లాడేటప్పుడు మోకరిల్లాలి. రానియా? ఓ, నాకు తెలియదు. అవును, నీకు తెలీదు. నేను కిరీటం పెట్టుకోలేదు కదా. ఇదిగో, ఇప్పుడు రాణిలా ఉన్నానా? ఓ అవును, మీరు అందంగా ఉన్నారు. ఈ కిరీటం మొదట రాణి వస్తీకి చెందింది. ఆమె రాజు ఆగ్రహానికి గురి కాకముందు. మీకన్నా ముందు ఇంకో రాణి ఉండేవారా? ఈ విషయం ఈ అమ్మాయికి తెలియదంటే ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చినట్టు హఠాచ్? అవును, చాలా చాలా దూరం నుండి వచ్చాను. అహశ్వేరోజు రాజు ఆమె విషయంలో అసంతృప్తికి గురైనప్పుడు ఆమె స్థానంలో మరొకరి కోసం వెతికారు. చాలా మంది యువతలను రాజమందిరానికి తెచ్చారు. ఆయన ఎక్కువ సంతోషపెట్టేవారే రాణి అవుతారు. రాజుకి అందరికన్నా మీరే ఎక్కువగా నచ్చారు, అవునా? సారీ. ఇది నీకు చాలా బాగుంది. సరే, అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి జాయ్ని వెతుకుదామా? తప్పకుండా వెళ్ళి వెతుకుదాం. సరే, వెళ్దాం పదా. చాలా బాగా పనిచేశారు పిల్లలు. ఇంకా చాలా ఉన్నాయి. సరే, రోబో మాట అంటే మాటే. చెప్పకు, రా. మహారాణి, మీ బంధువు రాజప్రసాద ద్వారం దగ్గర ఉన్నట్టున్నాడు. మీకు బంధువు ఉన్నారా? అవును, మొర్దెకై. ఆయనే నన్ను పెంచారు. నిజానికి ఆయనే నన్ను రాణిగా అవడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన మిమ్మల్ని పెంచాడా? ఆయనేంటి మురికిగా కనిపిస్తున్నాడు? అవును, ఆయన గోనె కట్టుకొని బూడిద చల్లుకొని ఉంటారు. దుఃఖంలో ఉన్నవారు అవే కట్టుకుంటారు. హఠాచ్, నువ్వు నాకు నమ్మదగిన సేవకుడువు. నువ్వు వెళ్ళి నా తరపున మొర్దెకైతో మాట్లాడు. ఏదో ఆపదొచ్చినట్టుంది. రాజుకు అత్యంత ఇష్టడైన మంత్రికి నమస్కరించండి. నమస్కరించండి. మొర్దెకై ఎందుకు నమస్కరించడం లేదు?
మొర్దకాయ్ ఎందుకు మోకరిల్లలేదు? అతను గాయపడేవాడే. తను గాయపడతాడనే భయం నాకు ఉంది. హమాను చాలా శక్తివంతమైన వ్యక్తి. కానీ రాజు అంతకన్నా శక్తిమంతుడు కదా. కాబట్టి మీరు రాజుగారితో మాట్లాడి మొర్దకాయ్ని సురక్షితంగా ఉంచమని చెప్పండి. నేను రాజుగారితో మాట్లాడలేను. ఆయన ఏం చేయాలో చెప్పలేను జాయ్. ఎందుకని? ఆయన మీ భర్తే కదా. ఆయన రాజు కూడా. ఆయన పిలిస్తే తప్ప ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను. ఇది చట్టం. పై స్థాయిలో ఉన్న వారితో మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది. అవును, అందుకు ధైర్యం కావాలి. నాకంత ధైర్యం లేదు. మొర్దెకాయ్ ఇంకా నీకు నమస్కరించడం లేదు. ఎంత అవమానం! మొర్దెకాయ్ గురించి చింతించకండి. త్వరలోని అతడు చస్తాడు. అతను అతని లాంటి వారందరూ అతని మరణ దృశ్యాన్ని ఆస్వాదించడానికి నా ఇంట్లోనే ఉరికొయ్య ఏర్పాటు చేస్తాను. మొర్దెకాయ్ ఎవరు? ఆయన మంచి వ్యక్తి. ఒకసారి రాజు ప్రాణాలు కాపాడాడు. ఇద్దరు భట్లు రాజును చంపడానికి కుట్ర చేయడని మొర్దెకాయ్ విన్నాడు. అతను వారిని పట్టించాడు. హామాను త్వరలోనే మొర్దెకాయ్ చనిపోతాడని ఎందుకంటున్నాడు? మొర్దెకాయ్ యూదుడు. రాజ్యంలోని యూదులందరూ చంపబడాలని హమాను ఒక ఉత్తర్వు తెచ్చాడు. ఈ ఉత్తర్వును బట్టే నా బంధువు దుఃఖిస్తున్నాడు. హమాను అబద్ధం చెప్పి ఈ ఉత్తర్వు తెచ్చుంటాడు. ఎవరో ఒకరు రాజుకు చెప్పాలి. మీ ప్రజల కోసం మీరు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని మొర్దెకాయ్ నమ్ముతున్నాడు. మీ ప్రజలా? అవును, నేను యూదురాలను, నా బంధువులాగా. కానీ అహష్వేరోషు రాజుకిది తెలీదు. మొర్దెకాయ్తో చెప్పండి, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడును. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో తలంచుకొనవద్దని రాణితో చెప్పండి. మొర్దెకాయ్ ఏమన్నాడంటే, నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని మొర్దెకాయ్ మీతో చెప్పమన్నాడు. హమాను చేసింది తప్పు. నేను రాజుగారితో మాట్లాడాలి. మొర్దెకాయ్తో చెప్పండి, మీరు నీవు పోయి సుషాను నందు కనపని యూదులందర్నీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానీయములు చేయకుండుడి. నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటాము. ప్రవేశించుటకు న్యాయసమ్మతం కానప్పటికీ రాజవద్దకు ప్రవేశిస్తాను. రాజు తన దండమును నా తట్టుకు చాపినచో బ్రతికిదను, లేదంటే చేస్తాను. ఏదేమైనా సరైనదే చేస్తాను. నేను నశించినా నశించదను.
చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది మహారాణి. మీకేమి కావలెను? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదను. నేను మీ కొరకు సిద్ధము చేయించిన విందునకు మీరు మీకిష్టడైన హమానును రావలెను. మంచి ఆలోచన, అలాగే చేద్దాం. జోయ్ మొత్తానికి కలిసా. ఓ జాయ్, ఎన్ని రోజులైందో. నీ దగ్గర గురఫాసన వస్తుందేంటి? ఎందుకంటే రోబో మాట ఇచ్చాడంటే అంతే. అక్కడ ఏం జరుగుతుంది? గత రాత్రి రాణి అయిన ఏస్తేరు రాజు మరియు అతని అభిమాన మంత్రి హమాను కోసం విందు ఏర్పాటు చేశారు. ఈ రాత్రి ఆమె వారికి రెండో విందు ఏర్పాటు చేస్తుంది. సేవకులారా, చేయగలదు. కాస్త ద్రాక్షరసం. రాణి, మేము రెండవ నాడు మీ వద్దకు విందుకు వచ్చాము. మీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహించబడును. నీ మనవి ఏమిటి? రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన ఎడల మీరు నన్ను నా ప్రజలను రక్షించండి. అదే నాకు నిజంగా కావాలి. నేను నా జనులు కూడా అమ్మబడిన వారము. ఏంటి, నీ జనులు అమ్మబడిన వారా? సంహరింపబడుటకు, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల మౌనముగా ఉందును. ఎందుకనగా విరోధిని తప్పించుటకై మేము తమరు శ్రమపరచుట యుక్తము కాదు. ఎవడు వాడు? ఈ కార్యము చేయుటకు తన మనస్సును దృఢపరుచుకున్న వాడెవడు? వాడేడి? మా విరోధి యొక్క పగవాడు దుష్టుడైన ఈ హమాని. నువ్వా? కానీ 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 మహారాణి, మీరు నా తరపున మాట్లాడాలి, లేకపోతే రాజుగారు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. అర్థిస్తున్నా, సహాయం చేయండి, నన్ను చావనివ్వకండి. ఏంటిది? రాణిని బలవంతం చేస్తావా? అది కూడా ఇంటిలో నా సముఖమనే. వద్దు. చిత్తగించుము. మూర్తికేయిని ఉరితీయుడుకు హమాన్ చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి హమాని ఇంటి యొద్ద ఉన్నది. వాణ్ణి ఉరి తీయండి. వద్దు వద్దు వద్దు, నన్ను ఉరి తీయొద్దు. వద్దు వద్దు, నన్ను ఉరి తీయొద్దు. వద్దు వద్దు. హమాను ఇంటిని నీకిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరి కొయ్య మీద ఉరి తీయబడెను. తమకు సమ్మతి అయిన ఎడల యోధులను నాశనము చేయవాలని హమాను రాయించిన తాకీదులను రద్దు చేయుటకు ఆజ్ఞ ఇవ్వండి. నా జనుల మీదకు రాబో కీడును, నా వంశం యొక్క నాశనం చూసి నేను సహింపలేను. ఆజ్ఞాపిస్తున్నాను, మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించండి. ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకునే అధికారాన్ని ఇస్తూ తాకీదు రాయిస్తాము.